దేవుళ్ళంటే భక్తి భావంతో చూస్తాం. అక్కడ కొందరు పెద్దలకు మాత్రం దేవుడే వ్యాపారం. అందిన కాడికి దోచుకోవడంలో వారి పనితీనమే వేరట. భక్తుల భద్రత గాలికి వదిలేశారన్న విమర్శలు ఉన్నాయి. ఈ ఆలయం ఎక్కడో అక్కడ ఏం చేస్తున్నారో ఈ స్టోరీలో చూద్దాం. ప్రతి ఆలయానికి ఒక చరిత్ర ఉంటుంది. భక్తులు ఇచ్చే కానుకలు, ఫండ్ ద్వారా వచ్చే ఆదాయంతో ఆలయ అభివృద్ధి చేపడతారు. ఇది ఎక్కడైనా జరిగే తంతే. సహజంగా ఆలయాలు మొత్తం ప్రభుత్వ ఆధీనంలో, అధికారుల పర్యవేక్షణలో ఉంటాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ ఆలయం మాత్రం ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉంది. అది వారి సొంత నిధులతో ఏర్పాటు చేసింది. కాకపోతే భక్తులను ఆకర్షించి వారిని నిలువు దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఈ టెంపుల్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండటంతో యాదాద్రి ఆలయాన్ని మించి భక్తుల తాకిడి ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదే అదునుగా జేబులు గుల్ల చేస్తూ నిలువు దోపిడీకి దిగారనే ఆరోపణలు భక్తుల నుంచి వినిపిస్తున్నాయి. యాదగిరిగుట్ట నుండి ఇక్కడికి పొద్దున వచ్చినాం. పిల్లలు వాళ్ళు మేమందరం ఒక 10-12 మంది దాకా వచ్చినాం స్వామి. వరంగల్ నుండి పొద్దున 6 గంటల నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చి అడగడం జరిగితే 10 గంటలకు ఓపెన్ చేస్తామని చెప్పారు స్వామి. అది ఫ్రీ దర్శనము. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, 50 రూపీస్ లేకపోతే 1000 రూపీస్ 4 మెంబర్స్కి లేకపోతే 2 మెంబర్స్కి అని అంటున్నారు. ఇది మొత్తం కమర్షియల్గా బిజినెస్ అయిపోయింది స్వామి. కనీసం ఇప్పటి వరకు కూడా దర్శనానికి టికెట్లు తీసుకొని వచ్చి కూడా వచ్చినా కానీ ఏం ప్రయోజనం లేకుండా అయిపోయింది. వాటికైనా పిల్లలను పట్టుకొని బయట నిలబడవలసి వస్తుంది సార్. హైదరాబాద్ టు వరంగల్ వెళ్లే దారిలో ఉంది స్వర్ణగిరి ఆలయం. భువనగిరి టౌన్ కు 3 కిలోమీటర్లు, యాదగిరిగుట్టకు 15 కిలోమీటర్ల దూరం. ఓ ప్రముఖ జ్యువెలరీ వ్యాపారి సుమారు 15 ఎకరాల్లో ఆలయాన్ని నిర్మించారు. సినిమా సెట్టింగ్ కు ఏ మాత్రం తీసిపోవు ఇక్కడి దృశ్యాలు. భక్తులను మంత్రముగ్ధులను చేయడానికి ఎంతో శ్రద్ధ పెట్టారు. సోషల్ మీడియాలోనూ విస్తృత ప్రచారం చేయించారు. తిరుపతి మాదిరిగా ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టారు. ఆలయ పరిసరాలు చూడడానికి భక్తులు ఆసక్తి చూపిస్తుండటంతో పార్కింగ్ నుంచి దర్శన టికెట్ల వరకు ఛార్జీల మోత మోగుతున్నాయని భక్తులు వాపోతున్నారు. అంతా కమర్షియల్ చేసి పారేశారని, వ్యాపారం తప్ప ఇంకేం లేదని విమర్శిస్తున్నారు భక్తులు. దీనిలో కార్పొరేట్ ఆలయంగా చెబుతున్నారు. 8కి దర్శనం అని చెప్తే మేము వచ్చి లైన్లో నిలబడ్డాం. 8కి ఇప్పుడు దాకా దర్శనానికి పంపించలేదు. ఎక్కడున్న వాళ్ళు అక్కడనే ఉన్నారు. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 11 అవుతుంది. ఇప్పుడు దాకా కూడా దర్శనానికి పంపట్లే. ఇక్కడ ఫెసిలిటీస్ ఏం లేవు. ఇక్కడ ఏ ఫెసిలిటీ లేదు. వెహికల్స్ వచ్చినాయంటే అక్కడ ట్రాఫిక్ లేదు సార్. ఎక్కడెక్కడ ఆగిపోతుంది ట్రాఫిక్. రోడ్డు ప్రాపర్గా లేదు. వస్తే వాటర్ ఫెసిలిటీ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి క్రౌడ్ చూడండి ఎట్లుంటారు. మొత్తం ఎక్కడోళ్ళు అక్కడ మొత్తం క్రాస్ ల్యాపింగ్ అవుతుంది. ఎక్కడిదెక్కడ ల్యాపింగ్. ఇక్కడ 50 రూపీస్ టికెట్ అన్నారు. అక్కడేమో ఒక లైన్ ఉంది, దానికి బ్యారికేడింగ్ పెట్టేశారు. యాడ్ ఎక్స్టెన్షన్ చేస్తూనే ఉన్నారు అటు. కానీ దర్శనానికి పంపట్లేదు. పార్కింగ్ ప్రదేశంలో 4 వీలర్ కు 50, 2 వీలర్ అయితే 20 రూపాయలు చెల్లించాలి. ఇక్కడి నుంచి లోపలికి వెళ్లగానే ఉచిత దర్శనం క్యూ లైన్ తో పాటు 50 రూపాయల లైను కనిపిస్తుంది. సర్వదర్శనంలో తిరుమల శ్రీవారి దర్శనం ఎప్పటిలోగా అవుతుందో టీటీడీ సమయం నిర్దేశిస్తుంది. ఇక్కడ ఉచిత లైన్లో వెళ్లినా 50 రూపాయల టికెట్ కొన్నా ఎప్పటికి దర్శనం అవుతుందో తెలియదని అసహనం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. ఒకవేళ స్వామివారిని వేగంగా, అత్యంత శీఘ్రంగా దర్శించుకోవాలంటే నిర్వాహకులు మరో ఆప్షన్ ఇచ్చారు. ఒక్కో మనిషికి 1000 రూపాయలు ఇస్తే క్షణాల్లో దర్శనం అయిపోతుంది. దీనిపై ప్రశ్నించాలంటే అక్కడ ఎవరూ ఉండరు. ఒకవేళ సిబ్బందిని అడిగినా తమకేం తెలియదనే సమాధానం వస్తుందని, కొందరైతే విసుక్కుంటారని, దూషిస్తారని, బెదిరిస్తారని వాపోతున్నారు భక్తులు. ఎందుకంటే 2 గంటలు 3 గంటల దర్శనం అయిపోద్దని చెప్తారు. మేము 2 గంటల నుంచి టికెట్ తీసుకొని ఎంట్రన్స్ దగ్గరే నించున్నాము. మొత్తం మీద పడిపోతున్నారు జనాలు. రావద్దు, మీద పడకండి అంటే వెనకాల నుంచి దోస్తున్నారు అంటున్నారు. 50 రూపీస్ టికెట్ తీసుకుంటే ఇది ఎంట్రీ, దీని లోపలికి వెళ్ళాలని సెక్యూరిటీ గార్డ్ ఉండాలి. అక్కడ అసలు సెక్యూరిటీ గార్డ్స్ లేరు, మనుషులు లేరు, ఏం లేదు. ఎంట్రన్స్ ప్లేస్ లో ఎంట్రన్స్ లేనే లేదు, ఓపెన్ లేదు, ఏం లేదు. ప్రస్తుతం రోజుకు సుమారు 20,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నట్టు అంచనా. శని, ఆదివారాల్లో ఈ సంఖ్య రెట్టింపులో ఉంటుంది. యాదగిరిగుట్టకు వెళ్లే ప్రతి భక్తుడు ఇక్కడికి వచ్చేలా పక్కా ప్లాన్ తో ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తుంది. రాను రాను యాదగిరిగుట్ట కంటే ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పేవాళ్లు కనిపిస్తున్నారు. దూరాల నుండి జనాలు వచ్చారు. బాగుంది, స్వర్ణగిరి అని పెట్టారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత భక్తుల్ని పిలవాల్సింది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎంతెంత గంటలు నిలబడుతున్నారు. 8 నుండి 10 వరకు ఇక్కడ అలంకరణ అని చెప్పి స్టాప్ చేశారు. 10 నుండి 12 అవుతుంది. ఇప్పటికొచ్చి లోపలికి జనాలను వదలట్లేదు. 1000 రూపాయల టికెట్ ఒకేలా ఉంది, 50 రూపాయల
రూపాయల టికెట్ ఒకేలా ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. కొంచెం అన్ని ఏర్పాట్లు వాష్రూమ్స్ లేవు, వాటర్ లేదు. వాష్రూమ్స్కి అయితే కింద ఒక 30 స్టెప్స్ దిగి వెళ్ళాలి. ముసలాళ్ళు 60 ఏళ్ళ వాళ్ళు 70 ఏళ్ళ వాళ్ళు వెళ్ళగలరా? ఆలయానికి వచ్చే భక్తులకు భద్రత అంతంత మాత్రమేననే విమర్శలు ఉన్నాయి. అడుగడుగునా వాకీ టాకీలతో బిల్డప్ బాబాయిలు పోలీస్ ఆఫీసర్ల మాదిరి హల్చల్ చేస్తుంటారు. భక్తులపై దురుసు ప్రవర్తన చేయడంలో వారి తర్వాతే ఎవరైనా అని చెబుతారు ఆలయానికి వచ్చిన వారు. 1000 రూపాయల టికెట్ భక్తులను ఒక విధంగా, ఉచిత దర్శన భక్తులను మరో విధంగా ట్రీట్ చేస్తారట. క్యూ లైన్ లో ఎక్కడా చెకింగ్ స్పాట్స్ కనిపించవు. తనిఖీల మాటే ఉండదు. ఆలయ గర్భగుడి దాకా మొబైల్ తీసుకెళ్లొచ్చు. పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నా ఆలయంలో ప్రైవేటు సిబ్బంది తప్పితే పోలీస్ బందోబస్తు కనిపించదు. ఆలయంలోకి అసాంఘిక శక్తులు చొరబడితే పరిస్థితి ఏంటనేది ఓ ప్రశ్న. చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నా పరిస్థితి చేదాటితే వాటి వల్ల ఉపయోగం ఏంటని ప్రశ్నిస్తున్నారు భక్తులు. ఆదాయంపై ఉన్న శ్రద్ధ భద్రతపై లేదంటున్నారు. దయచేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయకండి. యాజమాన్యం చెప్తున్నాను. పిల్లలు, పెద్దలు, వృద్ధులు సమ్మర్ ఇది. ఇక్కడ ఫెసిలిటీ ఏం లేదు, గాలి ఆటలేదు, ఫ్యాన్ సౌకర్యం లేదు, నీటి సౌకర్యం లేదు. కేవలం ఆధ్యాత్మిక ముసుగులో దోపిడీ చేయకండి ప్లీజ్. భక్తుల మనోభావాలు దెబ్బతీయకండి. చేతి చమురు వదిలిన తర్వాత లబోదిబోవనడం తప్ప చేసేది ఏదీ లేదని వాపోతున్నారు భక్తులు. అంతా ఆ దేవుడే చూసుకుంటాడని మనసులో బాధపడి వెనుతిరుగుతుంటున్నారు ఇక్కడికి వచ్చిన వారు. ఇంతమంది ఆలయానికి వస్తున్నా ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందని, ప్రభుత్వ నియంత్రణ లేకపోతే రేపటి రోజున ఏదైనా జరిగితే సమాధానం ఎవరు చెబుతారని ప్రశ్నిస్తున్నారు స్థానికులు.